ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడును మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనంలో అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడిన అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పశ్చాత్తాపపడనియు ఆయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించిన. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 18వ వచనం ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల తరములో నిలుచును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెలుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రాండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరే మాకు మధ్యవర్తి ఉన్నారు ప్రభు. నేను మీ ద్వారా ప్రభు మీ రక్షణ పొంది ఉన్నాను. అందరి బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప నిరంతరం కాచు కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.